అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ యూ ఆర్ మైన్ పార్ట్ 15. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, యూ ఆర్ మైన్ అని. మళ్ళీ ఎవరో పరాయి అమ్మాయిలాగా మాట్లాడితే నాకు నచ్చదు అంటున్న అతని మాటలు విచిత్రంగా అనిపిస్తుంటే వియర్డ్గా చూస్తూ ఉంది వైషు. ఏంటి బేబీ అలా చూస్తున్నావు? ఏంటి ఇదో కొత్త రకమైన ప్లానా అంటున్న ఆమెని అలాగే చూస్తూ కమగైన్ అన్నాడు. నన్ను నీ మాయలో పడేయడానికి కొత్త రకమైన ప్లాన్ వేస్తున్నావా అంటున్నా అనింది అతడి ఒడిలో నుండి లేవడానికి ట్రై చేస్తూ. ఆమె నడుం అతడి చేతిలో పచ్చడి అయి, నిన్ను ప్లాన్ చేసి నా దగ్గరికి తెచ్చుకోవాలా పాప? నిన్ను నా సొంతం చేసుకోవడం క్షణంలో పని కాదంటావా అన్నాడు ఒక హైబ్రో పైకంటూ అతని మాటలకి అలాగే చూస్తూ. మరి ఇవన్నీ నాటకాలు ఎందుకు చేస్తున్నావో అనింది రెచ్చగొడుతూ. అలా అయినా వదిలేస్తాడేమో అని ఆమె జుట్టు పట్టి అతని దగ్గరికి తెచ్చుకొని, ఏంటి నీ ముందు డ్రామాలాడి మరీ నేను దక్కించుకోవాలా? ఇఫ్ ఐ వాంట్ యూ ఐ విల్ డూ ఇట్ ఇన్ ఏ మూమెంట్ అంటున్న అతని మాటలు వినలేక చెవులు మూసుకొని కృష్ణ కృష్ణ అనుకుంది. ఏంటి పాప ఇలా రెచ్చగొట్టి చెవులు మూసుకుంటున్నావు? అయినా కృష్ణ ఎవరు? ది గాడ్ కన్నయ్య అనగాని నీ కన్నయ్యను ఇక్కడే ఉండగా మళ్ళీ తెలుసుకోవడం ఎందుకో? ఏయ్, నువ్వు నా కన్నయ్య ఏంటి? నువ్వు నా ఎనిమివి అంటున్న ఆమెను అలాగే చూసి, నేను నీ ఎనిమి కాదు, నువ్వే నా ఎనిమివి. అవునా, ఎనిమితో ఇంత క్లోజ్గా ఉంటారా అనింది. రిషి కాందన్లో అలాగే ఉంటారు అనగానే, ప్లీజ్ నన్ను వదిలేసేయి, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు బేబీ? డిన్నర్ చేయందే కాఫీ అన్నావు, డిన్నర్ అంటున్నావేంటి? ఈ టైంలో ఏ విధమైన కాఫీ తాగుతాడా? మీరే కదా కాఫీ అని తీసుకొచ్చావు అనింది. ఏంటి పాప వెటకారం కాస్త ఎక్కువైనట్లుంది? నువ్వలా అనుకుంటావని డిన్నర్ రెడీ చేశాను, తిను. అయినా నేను డిన్నర్ అని కూడా మర్చిపోయావా అంటున్న అతన్ని చూసి, అయితే వదులు, డిన్నర్ చేసి వెళ్ళిపోదాం. ఎక్కడికి అన్నాడు. అదేంటి హాస్టల్కి? ఏ హాస్టల్? రిషి సీరియస్గా మాట్లాడుతున్నా. నన్ను వదులు, నేను వెళ్ళిపోతా అనగానే అతడి చేతిలో ఉన్న నడుం పచ్చడైంది. ఆవు అంటూ అరిచింది. ఆల్రెడీ టోల్డ్ యూ, ఇంకోసారి వెళ్ళిపోతాను అనే మాట నీ నోట్లో నుండి వచ్చిందనుకో, పర్మినెంట్గా ఉంచేసుకుంటాను నా దగ్గరే అనగానే విసురుగా అతని వైపు తిరిగి, నీకేమైనా పిచ్చా? నన్ను నీతో ఉంచుకోవడమేంటి? రిషి సీరియస్గా చెబుతున్నాను. నేను ఇక్కడికి చదువుకోవడానికి మాత్రమే వచ్చాను. నువ్వు వేరు, నేను వేరు. నా ఆచార వ్యవహారాలు వేరు. నువ్విలా నీ ఇష్టానికి ప్రవర్తిస్తే ఊరుకోను. జస్ట్ కాఫీకి రమ్మన్నా వచ్చాను. అలా కాకుండా ఎప్పటికీ మీతో ఉండాలి అంటే మాత్రం అది జరగని పని. నాకు ఫ్యామిలీ ఉంది. మా నాన్నగారితో గొడవ పెట్టుకొని మరీ చదువుకోవడానికి వచ్చాను. చదువుకొని వెళ్ళిపోతాను అంతే. నా మీద ఆశలు పెట్టుకొని నీ ఇష్టానికి మాట్లాడకు. ఇక వచ్చిన పని కానిస్తే డిన్నర్ చేసి వెళ్ళిపోదాం అంటున్న ఆమెని అలాగే చూస్తూ ఆమెను వదిలేశాడు. అలా వదలగానే చెంగున అతడి ఒడిలో నుండి దూకి నవ్వుకుంటూ అతని ఎదురుగా చైర్లో కూర్చుంది వైషు. రిషి సైలెంట్గా ఇద్దరికి సర్వ్ చేసి వైషుని చూశాడు. వచ్చినప్పుడు ఉన్నంత కంగారు బాధ ఇప్పుడు అంతలా కనిపించట్లేదు. బట్ అతనికి ఆమె మాటలు అస్సలు నచ్చట్లేదు. కానీ వైషు అన్నది కూడా నిజమే కదా అనుకున్నాడు. కానీ మనసు ఆమె నుండి దూరం భరించలేకపోతుంది. ఇక తినడానికని నోట్లో పెట్టుకుంటున్న వైషు చెయ్యి పట్టుకున్నాడు రిషి. తలెత్తి అతన్ని చూసింది. ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆమె చెయ్యి పట్టుకొని అతడి నోట్లో పెట్టుకున్నాడు. ఒక్కసారిగా కళ్ళు నోరు తెరుచుకొని మరీ చూస్తున్న వైషు నోట్లో ఫుడ్ పెట్టగానే తేరుకొని నోరు మూసి కళ్ళు మాత్రం పెద్దవి చేసింది. ఏంటి ఆలోచిస్తున్నావు? తిను. నువ్వు నాకు తినిపించడం ఏంటి? ఐ డోంట్ నో, బట్ నువ్వు ఇంత హ్యాపీగా ఉంటే చూడలేకపోతున్నా అంటూనే అతడి పాకెట్లో చెయ్యి పెట్టి ఏదో తీస్తుండగా వైషు అలాగే చూస్తూ, ఏం చేస్తున్నావు అనింది కంగారుగా. ఆమె కంగారుని చూసి నవ్వుకుంటూ ఓ బాక్స్ తీసి ఆమె ముందు పెట్టాడు. ఏంటిది అనింది. ఈ డ్రెస్ మీద బ్యాంగిల్స్ కాకుండా వాచ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అంటున్న అతడిని, అసలేమనుకుంటున్నావు? నాకు వాచ్ ఎందుకో అంటూ అక్కడి నుండి లేస్తుండగా, ఏంటి అంత వెర్రి వెదవలా కనబడుతున్నానా? కష్టపడి అరేంజ్ చేస్తే అలా వెళ్ళిపోతున్నావు అంటున్న అతన్ని నుంచి, నీకు ఇప్పుడే చెప్పా, నా రూట్ వేరు,
నీ రూట్ వేరని మళ్ళీ ఎందుకు ఇలా కలుపుకోవాలని ట్రై చేస్తున్నావు అంటున్న వైషు మాటలకి సైడ్ స్మైల్తో, హలో పాప, నువ్వంటే సరిపోతుందా, నేను కూడా అనుకోవాలిగా అంటూనే ఆమె నోట్లో ముద్ద పెట్టాడు. అతను అలా పెడుతుంటే అతని చేతిని విసిరికొట్టింది. ఆమె అలా విసరగానే అతడికి బీపీ సర్రున పెరిగింది. అలాగే గుడ్లు ఉరిమి చూస్తూ ఉన్నాడు రిషి. అసలేంటి, నాకు తినడానికి రాదా, నువ్వెందుకు నాకు తినిపిస్తున్నావు, నీకు ఇప్పుడే చెప్పా ఎవరి లిమిట్స్లో వారుంటే బాగుంటుంది అని అంటున్న వైషు పీకని నొక్కిపట్టి, ఏంటే మంచిగా మాట్లాడుతుంటే చెలరేగిపోతున్నావు, ఒళ్ళు ఎలా ఉంది, ఫుడ్ని అలాగే వేస్ట్ చేస్తారా మీ ఫ్యామిలీలో, యూ స్టూపిడ్ గర్ల్ అని నొక్కుతుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు అతడి చేతి మీద పడుతుంటే చిరాకొచ్చి విసురుగా వదిలాడు. అలా వదలగానే దగ్గుతూ గొంతు పట్టుకుంది వైషు. అసలే బలుపు బాబు ఊరుకుంటాడా? ఇక క్షణంలో అతడి ఒడిలోకి తెచ్చుకొని అతని చేతిలో ఉన్న స్పూన్ని పక్కన పడేసి అతడి చేతులని హ్యాండ్ వాష్ చేసుకొని తన స్వహస్తాలతో ఆమెకు తినిపిస్తుంటే కళ్ళ నీళ్లతో చూస్తూ ఉంది. నీకు మంచిగా చెబితే బుద్ధిగా వినడం అలవాటు లేదు కదా పాప, అందుకే నా టెంపర్ని రేస్ చేసి ఇలా పనిష్ అవుతావు. నిన్ను ఏడిపించడం నాకు సరదానా చెప్పు, నేను చెప్పిన మాట వింటే ఇలాంటి బాధ ఉండదు కదా అంటూ ఆమె నోట్లో ఫుడ్ని కుక్కుతాడు. బలవంతంగా తినేసి ఇక చాలు అన్నట్లు చెయ్యి చూపించింది. మరి నాకు తినిపించవా అంటుంటే తల తిప్పేసుకుంది. మర్యాదగా తినిపించు, లేకపోతే ఎలా తినిపించుకోవాలో నాకు బాగా తెలుసు అంటున్న అతని మాటలకి భయపడి స్పూన్తో తినిపిస్తుంటే నోరు తెరవడం లేదు. పొగరు అని గొనుక్కుంటూ అలాగే ముందుకు చాపింది. అయినా తెరవట్లేదు. ఇక స్పూన్ పక్కన పడేసి చేతి ప్లేట్లో పెడుతుండగా, యూ డర్టీ గర్ల్, హ్యాండ్ వాష్ చేసుకో అంటూ అరిచి ఆమె చేతిని వాష్ చేశాడు రిషి. ఇక ముద్దని ఆమె చేతులతో అతడి నోట్లో పెడుతుంటే సున్నితమైన చేతులు తన పెదవులు తాకగానే ఒళ్ళు జల్లుమంది ఆమెకి. ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ గమనిస్తున్న రిషి చిన్నగా నవ్వుకొన్నాడు. నీకు విషయం చెప్పనా వైషు, నన్ను చాలామంది అమ్మాయిలు ఫాలో అవుతారు, కానీ నేను ఎవరిని పట్టించుకునేవాడిని కాదు. అదేంటో విచిత్రంగా ఉంది. నువ్వు ఎంత వద్దంటున్నా నీ చుట్టేనే తిరుగుతున్నాను. అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. బట్ ఐ వాంట్ యూ బేబీ, రియల్లీ వాంట్ యూ అనగానే వియర్డ్గా అతన్ని చూసింది. ఏంటి ఆలోచిస్తున్నావు, ఏదైనా అడగాలా అన్నాడు. సైలెంట్ అయిపోయింది వైషు. నీ మౌనమే చెబుతుంది నీ బుర్రలో ఏదో క్వశ్చన్ తిరుగుతుంది అని. ఏంటో అడుగు. నీకు ప్రేమ మీద నమ్మకమే లేనప్పుడు నన్ను ఎలా కావాలనుకుంటావు అనగానే సైడ్ స్మైల్ ఇస్తూ, లవ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవ్, ఎక్స్ప్లెయిన్ ఇట్ అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.